ధర్మరాజు అనేటువంటి వాడు చాలా గొప్పనైనటువంటి వాడు. ఆయన ధర్మంలో భగవంతుడికి ఎక్కడ కూడా కించిత్ కూడా చూద్దామన్నా కూడా ఎక్కడ కూడా అధర్మం అనేటువంటిది కనిపించేటువంటి వాడు కనుక ఆయన ధర్మరాజుగా భగవంతుడు శ్రీమన్నారాయణ నిర్ణయించాడు. కాబట్టి అటువంటి ధర్మరాజుకే ఈ యమధర్మరాజుగా కూడా మొత్తం తన యొక్క ఇదిగా నిర్ణయం చేసేసి ఈ జనన మరణాల తర్వాత మరణానికి ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎలా తీసుకెళ్ళడానికి వాళ్ళ యొక్క ఇదిని బట్టి నిర్ణయం చేసి వాళ్ళను యమధర్మరాజుగా యమపాశం చేత బంధించి తీసుకెళ్లే అర్హతను అన్నిటినీ కూడా ఆ శ్రీమన్నారాయణుడు ఆ యమధర్మరాజుకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ యమధర్మరాజు చేసేటువంటిది ముందు ధర్మరాజు అనే ధర్మాన్ని బాగా పర్యవేక్షిస్తాడు, ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడు. ఇక్కడ ఈ లోకంలో ధర్మాధర్మాలు ఉండొచ్చు కానీ వాళ్ళ దగ్గర అధర్మం ఉండదు. ధర్మాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత చూసిన తర్వాతనే ఇందాక వాడి ఎవరెవరికి జన్మ వస్తుందా జన్మ రాదని ఎవరు ఏమిటి అనేటువంటిది పరిశీలన చేసి వాళ్ళకి ఇవ్వవలసినవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిదో ఆ యొక్క ధర్మరాజు గారి యొక్క ఇదనమాట. శిక్షలు ఉన్నాయా? శిక్షలు ఉన్నాయి. శిక్షించడమా రక్షించడమా అనేది శిక్షలన్నీ కూడా ఆయన గారి దగ్గరే ఉంటాయి. చిత్రగుప్తుడు ఉంటాడు కదా, చిత్రగుప్తుడు ఎప్పుడు లిఖిస్తూ ఉంటాడు. మన దగ్గర ఉండేటువంటి సీసీ కెమెరాలు పనిచేయకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఉండే సీసీ కెమెరా 24 hours పనిచేస్తూనే ఉంటాయి. ఆ సీసీ కెమెరాల లోపల మొత్తం రికార్డ్ అవుతుంది. ధర్మ అధర్మాలకు అన్నిటికీ కూడా ఉదయస్థమానం కూడా సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడి వెలుతురు లోపల ఏది దాగి ఉండదు, రాత్రిపూట ఏది దాగి ఉండదు. వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి అన్నీ లిఖిస్తారు. లిఖించిన తర్వాత ఎవరెవరికి ఏమిటి అనేటువంటిది ఆ శిక్షారూపకంగా ఉంటాయి. స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.